హాయ్ అండి అందరికీ. అమ్మ నాన్న ఉన్నోళ్ళు చాలా బాగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు అడిగిన కోరికలు మనం తీర్చలేకపోతే వాళ్ళు పోయాక మనకు ఆ బాధే మిగిలిద్దండి. నేను తీర్చలేకపోయిందే అనే బాధ మిగిలిద్దండి. అమ్మ నాన్న ఉన్నోళ్ళు బాగా చూసుకోండి. మళ్ళా నేను ఎన్నో బాధలు పడ్డానండి, ఎన్నో కష్టాలు పడ్డామండి. నేను ఒక్కదాన్నే కాదు, మా ఇంట్లో అందరం పడ్డామండి. ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం. మా అమ్మ మా నాన్న కూడా ఎంతో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవాళ ఆ కష్టం మనం మర్చిపోలేం కదండి. ఏదైనా సరే మనం చేసిన పని పడ్డ కష్టం ఏనాడు మర్చిపోలేం. ప్రతి అక్కకు చెబుతున్నా, ప్రతి అన్నకు చెబుతున్నా, ప్రతి చెల్లెకు చెబుతున్నా, మీరు ఎంతో కష్టపడుతున్నారు, నేను పడట్లేదంటే మన కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకొని మనం ఎంత కష్టం వచ్చినా మనం లైఫ్ని ఎప్పుడూ మనం ఆగం చేసుకోకూడదు. ఆ కష్టాన్ని దిగమింగుకొని నవ్వుతూ మనం ముందుకెళితే ఆ కష్టం మనల్ని ఏం చేయలేము. నేను అలాగే వచ్చా, నేను అలాగే కష్టాలు పడ్డా, నేను అలాగే పడ్డా. ఎవరికైనా చెప్పుకుందామా, వాళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు. పక్కమ్మటోళ్ళకి చెప్పుకోలేకపోతాం, ఎదురింటోళ్ళకి చెప్పుకోలేకపోతాం, అయినోళ్ళకి చెప్పుకోలేకపోతాం. మన కష్టాన్ని మనం ఎవరికి చెప్పుకోకుండా మన బాధని మనమే దిగమింగుకొని ముందడుగేయాల్సిందే. ఏమంటారు? అవునంటారా కాదంటారా?